హాయ్ అందరికీ. మరి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ముక్క సాఫ్ట్గా మంచి టేస్ట్గా రావాలంటే ఒకసారి అయితే ఫుల్ వీడియో చూసేయండి. ముందుగా అయితే ఇలా చికెన్ తీసుకుని వీటిని అంతటిని కూడా చక్కగా ఇలాగా నిమ్మరసం ఉప్పు వేసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడగా సాల్టు, అలాగే కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి, ఇందులోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఇందులో గరం మసాలా, ఇందులో కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. దీనికి సరిపడగా కారం, 1 కప్పు పెరుగు వేసుకుని ఒక చెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి. ఇందులో ఇలాగ వేసుకున్న తర్వాత చికెన్ అంతా కూడా మొత్తం కలిసేటట్టు అయితే మ్యారినేట్ చేసుకోవాలి. ఇదిగోండి నేను వేసిన ఏమేమి వేసాను ఇవన్నీ కూడా చూసి ఎలా వేసానో చక్కగా చూసి ఇలా మ్యారినేట్ చేసుకోండి. చాలా బాగుంటుంది బిర్యానీ అనేది. మ్యారినేట్ చేశాక ఇలాగా ఒక 2 గంటల సేపు పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఇదిగోండి ఆనియన్స్ అన్నీ కూడా ఇలా సన్నగా కోసుకోవాలి. ఇలా సన్నగా కోసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చాలా బాగా ఎగుతాయి, అలాగే చాలా బాగుంటాయండి. ఇంట్లో చేసుకునే వాళ్ళు అదే చాలామందికి కొంచెం మాకు కుదరవు అనుకునే వాళ్ళకైతే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి, తీసుకొచ్చుకోవచ్చు. మరి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చేయడం కోసం అయితే స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకోవాలి. మరి వేగాలి కదా, ఇదిగోండి ఈ విధంగా సన్న మంట మీద మాత్రమే వేయించుకోవాలి. ఇలా మీడియంలో పెట్టుకుని మాత్రమే వేయించండి, ఎందుకంటే తొందరగా మాడిపోకుండా చక్కగా మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా బాగా వేగాలి కదా. ఇదిగోండి ఇలాగా కొంచెం కొంచెంగా కలర్ మారుతూ ఉంటాయి. ఇలాగా టైం ఎక్కువ పడుతుంది, శ్రమ అనుకోకుండా ఈ విధంగా అయితే ఇంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగోండి కలర్ చక్కగా మారినాయి. ఇదిగో ఇలా వేగితే సరిపోతే ఇలా తీసేసుకోవడం ఆయిల్లోంచి. చల్లారిన తర్వాత చూసారా ఎంత బాగా వచ్చినాయో. మరి ఈ విధంగా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇలాగ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. మనకు కావాల్సినప్పుడల్లా ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ముందైతే 2 బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్నది అయితేనే బాగుంటుంది బిర్యానీకి. ఇలాగ ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మరొకసారి ఇలా వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇదిగోండి 2 గంటల తర్వాత చికెన్ చూసారు ఎంత బాగుందో. మరి ఈ విధంగా మ్యారినేట్ చేసిందంతా కూడా చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మెల్లగా గట్టి పెట్టుకుని ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇలా పైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 టమాటాలు, అలాగే కొంచెం కొత్తిమీర గ్రైండ్ చేసుకుని ఇదిగోండి పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి వేసుకుని ఇలాగా కొంతసేపు మగ్గనివ్వాలి. చికెన్ అనేది ఇందులోండి వాటర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది కదా మనకి. మరి ఇలా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా, కొత్తిమీర మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ గుజ్జంతా కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ముక్కలకు పట్టేటట్టు అయితే చక్కగా ఈ గరిటెతోటి అయితే ఇలా కలుపుకోవాలి. మరి హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎంతమంది ట్రై చేసి ఉంటారు? మరి ఎవరైనా ట్రై చేయకపోతే కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేసేయచ్చండి. మరి ఇలాగా మగ్గిన తర్వాత అయితే ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్నాక పక్కన అయితే వేడి నీళ్ళు గిన్నె పెట్టుకున్నాం కదా, ఇప్పుడు రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అందులో కొంచెం వేడి నీళ్ళలో సాల్టు, అలాగే ఒక నిమ్మకాయ ఇలాగా
చెక్కలుగా కోసుకుని అయితే ఇందులో వేసుకుని రైస్ అంతా కూడా నానబెట్టుకున్న రైస్ అంతా కూడా ఇందులో వేసుకుని ఇలా ఉడికించుకోవాలండి రైసు. ఇందులో అయితే ఇంకేం వేయలేదు, సాల్ట్ నిమ్మ చెక్కలు తప్ప ఏం వేయలేదు. మరి మనకి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. మరి ఉడికించుకున్న రైసు 70% మాత్రమే ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే సరిపోతుందండి రైస్ అనేది. మళ్ళీ ఒకసారి మనకు దమ్ వేసుకుంటాం కదా, దమ్ములో కూడా ఇంకా ఎక్కువ ఉడికిపోకుండా కరెక్ట్గా దమ్ బిర్యానీకి చక్కగా ఉంటుందండి రైస్ 70% ఉడికించుకుంటే. మరి ఈ చికెన్ మీద ఇలాగా రైస్ అంతా వేసేసుకుని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న రైస్లోని వాటర్ తీసుకున్నాం కదా, అదంతా కూడా కొంచెం ఒక 2 గంటలు ఇలా పైన వేసుకుని ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ వాటర్లో కలుపుకొని అయితే వేసుకోవాలి. కలర్ చాలా బాగుంటుంది, అలాగే తినడానికి చాలా బాగుంటుందండి బిర్యానీ అనేది. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే కుంకుమ పువ్వు అయినా సరే కొంచెం పాలలో నానబెట్టుకుని అయినా సరే వేసుకోవచ్చు ఇలా కలర్ కోసం. ఇదిగోండి మనకి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కరెక్ట్గా కుక్ అయిందండి బిర్యానీ అనేది. ఎక్కువ ఉడకకూడదు బిర్యానీ అనేది, చక్కగా ఇలా ఉంటేనే పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది బిర్యానీ అనేది. ఇదిగోండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇందులో. మరి ఇలాగ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేసేయండి. చాలామంది ట్రై చేసే ఉంటారు. మరి ఇదిగోండి చికెన్ లెగ్ పీసులు కూడా వేసాం కదా ఇందులో, ఇవి కూడా చాలా మెత్తగా అయితే ఉడికిపోయినాయి. చాలా బాగుంటుందండి బిర్యానీ. ఇది నేను చెప్పడం కదండి, చేసుకుని ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది. మరి నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నేనైతే సూపర్గా చేశానండి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. నేనైతే టేస్ట్ కూడా చేశాను, చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, ముందైతే మా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని క్లిక్ చేయట్లేదు, క్లిక్ చేయండి. ఇలాగే మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం. అందరికీ బాయ్ అండి.